హలో! వెల్కమ్ టు మైరా మీడియా. వాట్సాప్ అంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరు. ఇష్టంగా స్టేటస్‌లు పెట్టుకుంటూ, ఇష్టమైన వాళ్ళతో చాటింగ్ చేసుకుంటూ, ఫ్యామిలీ గ్రూప్స్‌లో, ఫ్రెండ్స్ గ్రూప్‌లో హల్చల్ చేస్తూ, హ్యాపీగా ఉండే వాళ్ళకి వాట్సాప్ చెక్ పెట్టింది. కొత్త కొత్త రూల్స్‌లో వాట్సాప్ అందరినీ టెన్షన్ పెడుతుంది. అసలిదేంటి? ఈ న్యూ అప్‌డేట్ ఏంటి? దీని గురించి మనతో మాట్లాడేందుకు సైబర్ ఎక్స్‌పర్ట్ సుశాంత్ సముద్ర గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి ఈ వాట్సాప్ న్యూ అప్‌డేట్ గురించి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ హార్ట్‌లీ కంగ్రాచ్యులేషన్స్ ఫర్ ద అచీవింగ్ అవార్డ్ సార్. ఇంటర్నేషనల్ థాంక్ యూ అచీవింగ్ అండి. అవార్డ్. థాంక్ యూ. ఆహ్, సార్ యాక్చువల్లీ చెప్పండి. న్యూ అప్‌డేట్ వాట్సాప్ ఏంటి? ఈ టెన్షన్స్ ఏంటి? అసలు ఎవ్వరికీ ఏ క్లారిఫికేషన్ లేదు ఈ వాట్సాప్ మీద. కొత్త రూల్స్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై చేయకపోతే వాట్సాప్ అన్‌ఇన్‌స్టాల్ అయిపోతుంది అంటున్నారు. మన డేటా ప్రైవసీకి ఎలాంటి సెక్యూరిటీ లేదని చెప్తున్నారు. అసలిదేంటి? ఈ వాట్సాప్ మనకి ఎంత వరకు సెక్యూర్డ్ ఉంటుంది ఇప్పుడు? ఏవండీ యాక్చువల్‌గా ఏంటంటే వాట్సాప్ అనేది వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ అలాగే వాళ్ళ ప్రైవసీ పాలిసీని అప్డేట్ చేశారు. సో, అప్డేట్ చేసి మనందరికీ కూడా రివైజ్డ్ పాలిసీస్ పంపించారు. పంపించి ఒక టైమ్‌లైన్ ఇచ్చి మీరు ఈ టైమ్‌లైన్ లోపల మీరు యాక్సెప్ట్ చేస్తేనే వాట్సాప్ అప్లికేషన్ అనేది మీరు యూజ్ చేసుకోగలరు అని మనకందరికీ చెప్పారు. సో, ఆ అప్డేట్ ద్వారా ఏంటంటే మన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మనకు ఈ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఐపీ అడ్రెస్ కావచ్చు, కాంటాక్ట్ లిస్ట్ కావచ్చు, అలాగే మన లొకేషన్ డీటెయిల్స్ అవ్వచ్చు. ఇలా రకరకాల డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో మనది, ఆ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు మిగతా కంపెనీస్ అంటే వాట్సాప్ రిలేటెడ్ కంపెనీస్ ఉన్నాయి. ఏదైతే ఫేస్‌బుక్ ఉందో అలాంటి వాటితో షేర్ చేస్తామని వాళ్ళు ఈ అప్డేటెడ్ పాలిసీ ద్వారా మనకు చెప్పడం జరిగింది. ఈ అయితే ఇక్కడ ప్రాబ్లమ్ ఎక్కడొచ్చిందంటే ఇప్పుడు రైట్ టు ప్రైవసీ అనేది ఒక ఫండమెంటల్ రైట్ అయింది సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత. సో, ఈ ప్రైవసీ అనే ఇష్యూ మీద చాలా మటుకు ఒక డిబేట్ జరుగుతుంది. బికాజ్ మన ప్రైవసీని వైలేట్ చేస్తూ ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్, ఈ పాలిసీస్ ఉన్నాయని మనకు స్పష్టంగా అర్థమవుతోంది ఈ అప్డేటెడ్ పాలిసీలో. అయితే ఇక్కడ దీనివల్ల ఏమైపోయిందంటే చాలా మంది కూడా వాళ్ళ ప్రైవసీ వైలేట్ అవుతుందనేది అర్థం చేసుకున్నారు. అలాగే అప్డేట్ కూడా చేయకుండా కాకపోతే వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నాను. ఏంటంటే ఏ అప్లికేషన్ అయినా అంటే వాట్సాప్ అనే కాదు ఏ అప్లికేషన్ అయినా మనం వాటి పాలిసీస్ కానీ, వాటి టర్మ్స్ అండ్ కండిషన్స్ కానీ చదవకుండా మనం ఐ అగ్రీ అని చెప్పేసి మనం ఇన్‌స్టాల్ చేసుకొని యూజ్ చేసుకుంటున్నాం. సో, ఇలా చేయడం వల్ల ఏమైపోతుంది? తెలుసో తెలియకో మనం ఆల్రెడీ మన కన్సెంట్, మన యాక్సెప్టెన్స్‌ని ఈ పాలిసీస్‌కి ఇచ్చేసాం. ఆ పాలిసీస్ ఇచ్చేసిన తర్వాతే మనం మన డివైస్‌లో ఈ అప్లికేషన్ అనేది ఇన్‌స్టాల్ అవుతుంది. తద్వారా మనం ఈ అప్లికేషన్‌ని యూజ్ చేసుకోగలుగుతున్నాం. సో, ముఖ్యంగా మనం ఈరోజు అర్థం చేసుకోవాల్సింది ఏందంటే ఈ పాలిసీస్ అన్నీ కూడా ప్రాపర్‌గా మనం అర్థం చేసుకోవాలి. నంబర్ 1. నంబర్ 2 మనం పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు అసలు ఏమేమి అప్లికేషన్‌లో ఏమేమి పర్మిషన్స్ అడుగుతోంది? అవి నిజంగా అవసరమా? అనే పాయింట్ కూడా మనం ఆలోచించాలి. నంబర్ 3 ఇప్పుడు ఈ వాట్సాప్ అనేది ఈ రోజు టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్డేట్ చేసిన ఓల్డ్ టైమ్ అంటే 2016 నుంచి ఇప్పటిదాకా ఒక పాయింట్ అనేది సైలెంట్‌గా ఉంది వాట్సాప్. ఆ పాయింట్ ఏంటంటే మనం ఏ ఇన్ఫర్మేషన్ వాట్సాప్‌లో షేర్ చేసినా అంటే అది ఆడియో అవ్వచ్చు, వీడియో అవ్వచ్చు, ఇమేజ్ అవ్వచ్చు, లేకపోతే టెక్స్ట్ అవ్వచ్చు. మీరు ఏవి షేర్ చేసినా వాట్సాప్‌లో అది ఇన్ఫర్మేషన్ ఇన్ పబ్లిక్ డొమైన్ అని వాళ్ళు క్లియర్‌గా వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్‌లో మెన్షన్ చేశారు. అది ఈ రోజు మెన్షన్ చేయలా. 2016 నుంచి అలాగే ఉన్నాయి. వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్‌లో ఈ పాయింట్. అది ఇప్పటిదాకా కూడా అలానే కొనసాగుతుంది. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ గురించి మాట్లాడుతున్నారు. అంటే ఏం చెప్తున్నారు? మనం ఎవరితో అయితే మాట్లాడుతున్నామో, ఎవరితో అయితే మనం కమ్యూనికేట్ చేస్తున్నామో, ఆ మెసేజెస్ ఎవరు చూడలేరు. అది ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ అని చెప్తున్నారు. కానీ ఇప్పుడు మనం చూస్తే కొంత ఇన్ఫర్మేషన్ కొన్ని గ్రూప్స్‌కి సంబంధించిన చాట్ డీటెయిల్స్ పబ్లిక్ సెర్చ్ ఇంజిన్‌లో ఆల్రెడీ మనకి అవైలబుల్‌గా ఉన్నాయి. సో, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏందంటే వాట్సాప్ సెక్యూర్డా కాదా అనే పాయింట్ దేని మీద డిపెండ్ అయింది? ఈ పాయింట్ మీద డిపెండ్ అయింది. వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్‌లో ఉన్న ఈ పాయింట్ ఏం చెప్తుందంటే మీరు ఏం షేర్ చేసినా అదే ఇన్ఫర్మేషన్ ఇన్ పబ్లిక్ డొమైన్ అయిపోతుంది. సో, అది ఇన్ఫర్మేషన్ ఇన్ పబ్లిక్ డొమైన్ అయిపోతే దానికి ప్రైవసీ అనే పాయింటే ఉండదు. ఎందుకు పాయింట్ ఉండదు? మనం ప్రెజెంట్‌లీ చూసినట్టయితే ఏ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ డొమైన్‌లో ఉన్నా దానికి ప్రైవసీ అనేది ఉండదు. ఎందుకు ఉండదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అది ఎక్సెప్షన్ అయిపోతుంది లీగల్‌గా. ఎందుకంటే సెన్సిటివ్ పర్సనల్ డేటా ఆర్ పర్సనల్ డేటా కింద ఈ డెఫినిషన్ ఇచ్చారు. ఏదైతే మన ఇప్పుడు ఈ పర్సనల్ డేటాకి సంబంధించిన పాయింట్ ఉందో అంటే మన నేమ్ గాని, ఈమెయిల్ ఐడీ గాని, ఫోన్ నంబర్ గాని, ఐపీ అడ్రెస్ గాని, లేకపోతే మన జియో లొకేషన్ గాని ఇవన్నీ కూడా మన లొకేషన్ డీటెయిల్స్ గాని ఇవన్నీ కూడా మన సెన్సిటివ్ అండ్ పర్సనల్ డేటా లా ప్రకారం. సో, దానికి ఎక్సెప్షన్ ఏంటి? పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అంటే పబ్లిక్ డొమైన్‌లో ఏదైతే ఇన్ఫర్మేషన్ అవైలబుల్ అవుతుందో
అది సెన్సిటివ్ పర్సనల్ డేటా ఆర్ ఇన్ఫర్మేషన్ కాదు అని దానికి ఎక్సెప్షన్ ఇచ్చారు. సో తద్వారా ఏమైపోతుందంటే పబ్లిక్ డొమైన్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ కి ప్రైవసీ అనేది డెఫినెట్ గా ఒక ఛాలెంజ్ అని చెప్పొచ్చు. ఇది తెలియకుండా మనం ఇప్పటికి కూడా వాట్సాప్ వాడుతున్నాం. రేపు వాట్సాప్ ఒకవేళ ఈ నోటీస్ మనకి ఆప్ట్అవుట్ ఇచ్చి ఇంత ముందర చేసినట్టుగా మీ డేటా మేము షేర్ చేయము అంటే కూడా వాట్సాప్ సెక్యూర్డ్ కాదు. ఎందుకు సెక్యూర్డ్ కాదంటే ఈ పాయింట్ వల్ల సెక్యూర్డ్ కాదు. సో అది మనం అందరికి ఎవరికి కూడా మనం హైలైట్ అవ్వట్లేదు ఈ పాయింట్. ఎంతసేపు మనం ప్రైవసీ గురించి మాట్లాడుతున్నాం, అలాగే మనం సెక్యూరిటీ గురించి మాట్లాడుతున్నాం, సేఫ్టీ గురించి మాట్లాడుతున్నాం. కానీ పబ్లిక్ డొమైన్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ అందరికీ యాక్సెసిబుల్ ఉంటుంది కదా. దానికి తర్వాత ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ కి వ్యత్యాసం ఏం లేదు. సో దేర్ ఫోర్ ఈ పాయింట్ ద్వారా నేను ఏం చెప్తున్నానంటే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉన్నా లేకపోతే సెక్యూర్డ్ అని వాళ్ళు ప్రైవసీ గురించి ఈ రోజు వాళ్ళు ఎన్ని స్టేటస్లు పెట్టినా లేకపోతే సెల్ఫ్ గా మేము ప్రైవసీని వైలేట్ చేయట్లేదు అని చెప్పినా ఈ పాయింట్ మీద క్లారిటీ ఇవ్వనంత కాలం వాట్సాప్ ఇస్ 100% నాట్ సెక్యూర్డ్ అని నేను చెప్తాను. వాట్సాప్ సెక్యూర్డ్ కాదు. మరి ఇప్పటి వరకు మనం ఉన్న డేటా ఇప్పుడు న్యూ అప్డేట్ ఏదైతే వచ్చిందో అది న్యూ అప్డేట్ అని చెప్పేసి వాళ్ళు ఉన్నారు. పాస్ నుంచి ఉన్న డేటా సెక్యూర్డ్ లో ఉందా లేదా? అంటే డెఫినెట్ గా ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ లో ఉంది కాబట్టి సెక్యూర్డే. కానీ అలాగని చెప్పేసి 100% సెక్యూర్డ్ కాదు. ఎందుకు సెక్యూర్డ్ కాదు? అది ఇన్ఫర్మేషన్ ఇన్ పబ్లిక్ డొమైన్ కాబట్టి పబ్లిక్ డొమైన్ లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అంటే ఇప్పుడు గూగుల్కి వెళ్ళి మీరు పబ్లిక్ సెర్చ్ ఇంజిన్ గూగుల్ అనేది, సో మీరు ఒక ఇన్ఫర్మేషన్ గురించి సెర్చ్ చేస్తే దానిలో ఖచ్చితంగా అవైలబుల్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆర్టీఐ ఉంది, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంది. సో మనం ఏం చేస్తాం, ఆర్టీఐ ప్రకారం ఏంటి కొంత ఇన్ఫర్మేషన్ మ్యాండేటెడ్ గా ప్రతి వాళ్ళు డిస్క్లోజ్ చేయాలి. అలాగే మనం ఆర్టీఐ పిటిషన్స్ వేస్తున్నాం వేరియస్ ఇన్ఫర్మేషన్ తెలియడానికి చాలా చోట్ల నుంచి. అలాగా ఉన్నప్పుడు ఏంటి పబ్లిక్ లో ఆల్రెడీ ఆ ఇన్ఫర్మేషన్ ఉంది. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి పాస్ట్ లో కూడా వాట్సాప్ సెక్యూర్డ్ కాదు. దో మన చాట్ ఏదైతే మనం చాట్ చేస్తున్నామో అది సెక్యూర్డ్ గా ఉండొచ్చు, అది బయట పబ్లిక్ డొమైన్ లోకి రాకపోవచ్చు, కానీ అది ఆల్రెడీ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అని మనంతకు మనమే ఈ వాట్సాప్ యూజర్స్ గా యాక్సెప్ట్ చేసేసాం ఆల్రెడీ. సో ఇప్పుడు మనం ఆల్రెడీ యాక్సెప్ట్ అయిన వాటి గురించి మనం డిబేట్ చేయడం ఏమాత్రం ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయండి అండ్ అలాగే ప్రాపర్ కూడా కాదు అది. ఎందుకంటే మనం ఆల్రెడీ అగ్రి అయిపోయి యూజ్ చేస్తున్నాం. సో దీనికి తెలియకుండా చాలా మంది ఏంటంటే ఫోటోగ్రాఫ్స్ కానీ అలాగే క్రెడిట్ కార్డ్ సంబంధించిన డీటెయిల్స్ కానీ అలాగే మనకి బ్యాంక్ అకౌంట్ కి సంబంధించిన డీటెయిల్స్ కానీ పాస్వర్డ్స్ కానీ పేమెంట్ రిసిప్ట్స్ కానీ ఇవన్నీ కూడా వాట్సాప్ లో షేర్ చేసుకుంటూ వస్తున్నారు అప్పటి నుంచి ఇప్పటిదాకా. ఇప్పుడు కూడా ఎందుకు వచ్చింది మనకి అవేర్నెస్? ఎందుకంటే మనం లోన్ యాప్స్ అనే దాని మీద పెద్ద డిబేట్ జరిగింది. లోన్ యాప్స్ ఎలా అయితే మన డేటా ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకొని మనల్ని హెరాస్ చేస్తున్నారో మనకి పెద్ద కాంట్రవర్సీ అయింది కాబట్టి ఈ రోజు ఈ ప్రైవసీ పాలసీ అప్డేట్ గురించి మనం పెద్దగా మాట్లాడుకుంటున్నాం. సపోజ్ లోన్ యాప్స్ జరగకపోతే నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే ఇంత అవేర్నెస్ ఉండడానికి చాలా అవకాశం అయితే డెఫినెట్ గా లేదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి అసలు డేటా ప్రొటెక్షన్ లా అనేది లేదు ఇండియాలో ఫస్ట్. సెకండ్, ఏదైనా అథారిటీ కూడా లేదు డేటా ప్రొటెక్షన్ కి సంబంధించిన అథారిటీ. అంటే ఒక అథారిటీ ఉండి మీరు కంప్లై అవుతున్నారు, మీరు కంప్లై అవ్వట్లేదు అని చెప్పి ఆ అథారిటీ కూడా ఇప్పటిదాకా మనకి లేదు. దో మనకు ఆల్రెడీ ప్రైవసీకి సంబంధించిన లా ఆల్రెడీ ఉంది, మనకి ఐటీ యాక్ట్ ఉంది, అలాగే ఐటీ రూల్స్ 2011 ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇందులో చెప్పిన గైడ్ లైన్స్ కూడా ఎఫెక్టివ్ గా ఇంప్లిమెంట్ చేయట్లే. 2011 లో వస్తే 10 ఏళ్ళు అయిపోయింది కదా. వాట్సాప్ కానీ ఇటువంటి సర్వీస్ ప్రొవైడర్స్ కానీ కంప్లై అవుతున్నారా దీంతో అంటే వాళ్ళు దానికి కన్సిడర్ కూడా చేయట్లేదు. అదే మీరు యూరోప్ కి వచ్చేసరికి వాళ్ళకి ఏం చేశారు, వాళ్ళకి GDPR అనే రెగ్యులేషన్ ఉంది మన డేటా ప్రొటెక్షన్ లా. వాళ్ళకి ఆ లా ప్రకారం ఏంటి, మీరు ఎవరిదైనా పర్సనల్ డేటా షేర్ చేస్తుంటే వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళని అడగాలి, వాళ్ళు ఒప్పుకుంటేనే మీరు షేర్ చేయాలి. ఒకవేళ ఒప్పుకోకపోతే షేర్ చేయడానికి ఖచ్చితంగా ఆపర్చునిటీ లేదు. వాళ్ళకి మాత్రం ఆప్ట్ అవుట్ ఇచ్చారు. ఆప్ట్ అవుట్ అంటే ఏంటి, మీ డేటా మేము షేర్ చేయము, మీకు ఇష్టం లేకపోతే, మీకు ఇష్టం అయితేనే షేర్ చేస్తాము లేకపోతే లేదు, స్టిల్ మీకు వాట్సాప్ యూజ్ చేసుకోవచ్చు అని ప్రొవిజన్ వాళ్ళకి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు, ఆ GDPR ఉంది కాబట్టి, దానిలో హెవీ ఫైన్స్ పెనాలిటీస్ ఉన్నాయి కాబట్టి దానికి భయపడి ఇచ్చారు. కానీ మనం ఇప్పుడు పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ అనేది 29th యాక్చువల్ గా ఇంట్రడ్యూస్ అవ్వాలి పార్లమెంట్ లో. మరి తెలియదు అది వచ్చిన తర్వాత రియాక్షన్ ఎలా ఉంటుందో తెలియదు. బట్ ఇప్పుడున్న ప్రెసెంట్ పొజిషన్ లో అయితే నేనేం చెప్తానంటే దయచేసి హై క్వాలిటీ పిక్చర్స్ కానీ ఇలా బ్యాంక్ అకౌంట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ పాస్వర్డ్స్ కానీ లేకపోతే మీ పేమెంట్ రిసిప్ట్స్ కానీ లేకపోతే మీ పాస్వర్డ్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానీ
ఇలాంటివి ఏమి షేర్ చేయకుండా ఉంటేనే మంచిదని నేను చెప్తున్నాను. సో ఇప్పుడు షేర్ చేయొద్దు. మరి గ్లాస్ లో ఉన్న చాట్ పాస్వర్డ్స్ కానీ, మీరు చెప్పినట్టు బ్యాంక్ అకౌంట్స్ కానీ, పిక్చర్స్ కానీ ఆల్రెడీ షేర్ చేసుకొని ఉంటారు చాలా మంది. సో వాట్ ఎవర్ దట్ వన్? సో పాతవి షేర్ చేసిన వరకు మనం ఏం చేయలేము, ఎందుకంటే మనం ఆల్రెడీ నిప్పుతో ఆడుకున్నాము. చెయ్యి కాలకపోతే మన అదృష్టం అని అనుకోనే ఆడుకున్నాం. కానీ ఇప్పుడు చెయ్యి కాలే అవకాశం వచ్చేసింది, టైం వచ్చేసింది. కాబట్టి డెఫినెట్ గా మనం మునుపు చేసిన దాంట్లో మనం ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాం. బికాస్ విత్ ఆర్ వితౌట్ అవర్ నాలెడ్జ్ ఆల్రెడీ మనం ఐ అగ్రీ అని చెప్పి మనం పాలసీలో ఎంటర్ అయిపోయాం, యాక్సెప్టెన్స్ ఇచ్చేసాం, కన్సెంట్ ఇచ్చేసాం. రెండోది, ఈ యాక్సెప్టెన్స్ ఏదైతే ఉందో ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు కదా, మీరు యాక్సెప్టెన్స్ ఇస్తే ఇవ్వండి లేకపోతే యూజ్ చేయకండి అనేది, అది యాక్చువల్గా లీగల్ గా ప్రాపర్ కన్సెంట్ తీసుకోవడం కాదు అది. సో ఇప్పుడు మీరు జీడిపిఆర్ విషయం చెప్తాను మీకు. జీడిపిఆర్ లో వాళ్ళు ఏం చెప్పారు, మీరు యూజర్ కి చాయిస్ ఇవ్వాలి, యాక్సెప్ట్ కానీ డిక్లైన్ కానీ రెండు ఇవ్వాలి. అలాగని చెప్పేసి మీరు యూజ్ చేయాలంటే యాక్సెప్ట్ చేయండి, లేకపోతే మీరు అప్లికేషన్ యూజ్ చేయకండి అని ప్రీ డిటర్మిన్డ్ కన్సెంట్ అంటాం. అంటే ఆల్రెడీ మన చేత ఎస్ చెప్పించడానికి మనకు ఒకటే ఆప్షన్ ఉంది, ఐదర్ ఎస్ ఆర్ డోంట్ యూజ్ ద యాప్ అని చెప్పి చెప్తున్నారు. ఇది ప్రాపర్ కన్సెంట్ ఫామ్ కాదు యాక్చువల్ గా, ఇది మన జీడిపిఆర్ ప్రకారం. అందుకే వాళ్ళకు ఆప్ట్అవుట్ ఇచ్చారు. అలాగే ఇక్కడ కూడా ఇప్పుడు పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ కనుక ఇక్కడ వచ్చుంటే మనకు కూడా ప్రాపర్ ఆప్ట్అవుట్ ఇచ్చేవాళ్ళు, అప్పుడు ఇంత ప్రాబ్లం వచ్చేది కాదు. కానీ మనకి ఇక్కడ ఉన్న లూప్ హోల్ ని వాళ్ళు అడ్వాంటేజ్ గా తీసుకున్నారు. ఏమని, ఇక్కడ ఒక సపరేట్ లా లేదు డేటా ప్రొటెక్షన్ కి సంబంధించింది, ఆ ప్రైవసీ డేటా ప్రొటెక్షన్ ని ప్రొటెక్ట్ చేసే లా లేదు కాబట్టి మనం వీళ్ళ మీద ఎక్స్పెరిమెంట్ చేద్దాము అనే లూప్ హోల్ ని వాడుకొని వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని మీరు యాక్సెప్ట్ చేస్తేనే యూజ్ చేయండి, యాక్సెప్ట్ చేయొద్దంటే యూజ్ చేయొద్దు, మిమ్మల్ని ఎవరు బలవంత పెట్టలేదనే పరిస్థితిలో వాళ్ళు ఈ రోజు కన్సెంట్ అనేది తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు హెవీగా వాళ్ళకి రెసిలెన్స్ వచ్చింది, హెవీగా వాళ్ళకి ఒక రకమైన బ్యాక్ క్లాష్ వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళు ఈరోజు స్టెప్ తీసుకున్నారు. ఏం తీసుకున్నారు, 3 months పోస్ట్పోన్ చేశారు. కానీ ప్రాపర్ కన్సెంట్ మెథడ్ వస్తుందని కానీ లేకపోతే మనకు ఆప్ట్అవుట్ ఇస్తారని కానీ 3 months తర్వాత కూడా నేను అనుకోవట్లా. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, ఎందుకంటే ఇక్కడ మనకి ఎటువంటి లా లేదు, ఎటువంటి గైడ్ లైన్స్ లేవు, ఉన్నా కూడా ఉన్న లాని కూడా ఎఫెక్టివ్ గా ఇంప్లిమెంట్ చేయట్లేదు అనే పాయింట్ వాళ్ళకి తెలుసు. కాబట్టి మనల్ని లైట్ తీసుకున్నారు. 3 months మనకు ఒక గ్రేస్ పీరియడ్ ఇచ్చారు. నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే ఎంత ఫాస్ట్ గా మనం మైగ్రేట్ అయిపోయి ఇలాంటి ఇప్పటికైనా మనం మేల్కొని ఒక వేకప్ కాల్ గా దీన్ని తీసుకొని మనకి సంబంధించిన ఫొటోస్ కానీ, ఆడియో కానీ, వీడియో కానీ, లేకపోతే టెక్స్ట్ కానీ, ఏదైతే సెన్సిటివ్ పర్సనల్ డేటా, అంటే పర్సనల్ డేటా, సెన్సిటివ్ డేటా రెండు ఉంటాయి లాలో. పర్సనల్ డేటా అంటే మిమ్మల్ని ఐడెంటిఫై చేసే డేటా, అంటే మీ పేరు అవ్వచ్చు, ఈమెయిల్ ఐడి అవ్వచ్చు, మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అవ్వచ్చు, పాస్పోర్ట్ అవ్వచ్చు, ఆధార్ కార్డ్ అవ్వచ్చు, లేకపోతే క్రెడిట్ కార్డ్ అవ్వచ్చు, ఏదైనా సరే, డ్రైవింగ్ లైసెన్స్ అవ్వచ్చు, ఇలాంటివన్నీ మీరు షేర్ చేయకండి. మీ హై క్వాలిటీ ఫోటోగ్రాఫ్ షేర్ చేయకండి. అలానే పాస్వర్డ్స్, మీ బయోమెట్రిక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ షేర్ చేయకండి. అలానే పేమెంట్ రిసీప్ట్స్ కూడా షేర్ చేయకండి. మీ కరెంట్ బిల్ అవ్వచ్చు, మొబైల్ బిల్ అవ్వచ్చు, ఇంటర్నెట్ బిల్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కొంతమంది నేను చూశాను ఏంటంటే బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు మార్చేసి ఆ స్క్రీన్ షాట్ చేసి కూడా షేర్ చేస్తున్నారు వాట్సాప్ లో. అలా చేయడం ద్వారా ఏమైపోతుంది, మీ డీటెయిల్సే కాదు, ఎవరి అకౌంట్ అయితే మీరు ట్రాన్స్ఫర్ చేశారో వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇన్ఫర్మేషన్ ఇక్కడ అవైలబుల్ అవుతుంది. సో అలాంటప్పుడు ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళ ప్రైవసీని కూడా మీరు వైలేట్ చేస్తున్నారు. సో ఈ పాయింట్ ఖచ్చితంగా ప్రతి యూజర్ కూడా గుర్తుపెట్టుకోవాలని నేను అడ్వైస్ చేస్తున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.